బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన ప్రశ్నలు సంధిస్తున్నారు అధికారులు. నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ రికార్డ్ చేస్తోంది. మిథున్ రెడ్డి చెబితేనే 100 కోట్లు ఇచ్చానంటున్నారు విజయసాయిరెడ్డి. దీంతో లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఈడీ ఏ విధమైన ప్రశ్నలు అడుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. రైట్. ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణ ఈడీ ఆఫీసులో ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. దాదాపు 2 గంటల నుంచి కూడా 2 గంటల పైగా కూడా ఇప్పటికే ఈడీ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డిని, అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించి ముఖ్యంగా పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించి కానీ, అదేవిధంగా ఇతర కంపెనీలకు సంబంధించినటువంటి 2 డైరెక్టర్లని, అదేవిధంగా మిథున్ రెడ్డి ముగ్గురిని కూడా ఈడీ అధికారులు దాదాపు 2 గంటల నుంచి కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మిథున్ రెడ్డి చెప్తున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం పైన మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 22 సెల్ కంపెనీలను ఏర్పాటు చేసి దాదాపు 3,200 కోట్ల రూపాయలకు పైగా కూడా ఇతర దేశాలకి మనీని లాండరింగ్ చేశారనేటటువంటి అంశంలో భాగంగా ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రధానంగా నిన్న విజయసాయిరెడ్డి చెప్పినటువంటి విధంగా ముఖ్యంగా అరబిందో కంపెనీ నుంచి మిథున్ రెడ్డికి 100 కోట్లు అప్పుగా ఇప్పించానంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా మిథున్ రెడ్డితో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు మరొక వైపు ఆయన కంపెనీకి సంబంధించి పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని కంపెనీలకి మళ్లించారనేటటువంటి అంశం పైన కూడా ప్రధానంగా సిట్ దర్యాప్తులో స్పష్టమైనటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఏ విధంగా ఈ పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించి లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి నిధులను ఏ విధంగా దారి మళ్లించారు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారన్న దానిపైన కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు మరొక వైపు మిథున్ రెడ్డికి సంబంధించి ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి రూపశిల్పలో ప్రధానంగా ఈయన పాత్ర ప్రధానంగా ఉన్నదన్నది చాలా సిట్ అధికారులు చెప్పడం జరిగింది. దీంతోనే ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ మనీ లాండరింగ్కి సంబంధించి ప్రధానంగా మిథున్ రెడ్డిని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మిథున్ రెడ్డికి సంబంధించి ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి మనీని లావాదేవీలకు సంబంధించి ప్రధానంగా డిజిటల్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాల్సినటువంటి ఉంటుంది. కానీ వీళ్ళు నగదు రూపంలో ఈ మనీని ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఏ విధంగా ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విధంగా లావాదేవీలు జరిపారు, ఏ కంపెనీలకు జరిపారు అన్న దానిపైన ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించి ఈడీ అధికారులు ప్రశ్నిస్తుంటే మరొకవైపు పిఎల్ఆర్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్లు కానీ పిఎల్ఆర్కి సంబంధించినటువంటి కంపెనీ డీటెయిల్స్తో మిథున్ రెడ్డి ఈ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి నిన్న విజయసాయిరెడ్డిని దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తా 8 గంటల పాటు విచారించినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈయన ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు అని మాత్రం చూడాలి. ఈవినింగ్ ఈ ఈడీ అధికారులు విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.